యోగాంధ్ర 2025 లో భాగంగా జూన్ 21న తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశలో చేపట్టవలసిన చర్యలను సూచనలు తీసుకునేందుకై ఏపీ MSIDC జిల్లా స్థాయి కమిటీలు మరియు ఇతర విభాగాలు పిలిచిన షార్ట్ టెండర్ను ధృవీకరించేందుకు ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి మనందరికి కూడా తెలుసు, 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చి వెళ్ళిన నాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే, గతంలో వరల్డ్ రికార్డ్ సూరత్ లో 1,53,000 మంది ఒకేసారి యోగా చేసి ఒక రికార్డు స్థాపించారు. దాన్ని అధిగమించి 5 లక్షలు ఒకే చోట యోగా కార్యక్రమాన్ని నిర్వహించి, అది కూడా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కి గొప్ప రికార్డుని తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగా 5 లక్షల మంది ఒకే స్థానంలో యోగా చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మందిని ఈ యోగా దినోత్సవంలో పాలు పంచుకునే విధంగా చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాల్లో, మండలాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా ఆరోగ్యం కోసం, ఎందుకంటే ఇదేదో ఒక కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం లెక్క కాకుండా భవిష్యత్తులో యువతకు కూడా ఉపయోగపడే విధంగా మన ఆ హెల్దియర్ ఆంధ్రప్రదేశ్ ని సాధించే దిశలో భాగంగా ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలో కూడా అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలనే లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను.